మహాభాగవతంలోనే చతుర్దశి అని చండీ హోమంలో చెప్పబడింది. అష్టమి నవమి చతుర్దశి అమ్మవారికి చాలా ప్రీతికరము. అందుకు ఈశ్వరుడు అమ్మవారు కలిసి అర్ధనారీశ్వరు యొక్క స్వరూపము. సౌభాగ్యమంతా కూడా ఈ రోజు అమ్మవారు అనుగ్రహిస్తుంది విశేషంగా. అందుకారణం చేత అమావాస్య రోజు అమ్మవారు, పౌర్ణమి తిథి నాడు పరమేశ్వరుడు అని అర్థం అన్నమాట. అందుకారణం చేత ఈ యొక్క చిన్నగా మనం చేసుకున్న అద్భుతమైన ఫలితం వస్తుంది. అనుకోకుండా సంకల్పం అనుకోకుండా జరగడము, లక్ష్యానికి ఉంటే లక్ష్యం కంటే ఎక్కువ కావడము, ఏదో ఒక 100 మంది వస్తే చాలనుకున్న చోట ఎక్కువ రావడము, స్స్థలం సరిపోకుండా ఉండడము, ఇలాంటివన్నీ అమ్మవారు అన్ని పరీక్షలు అన్నమాట. అది నాకు మీకు అందరికీ పరీక్షనే. అందుకు ఎన్ని పరీక్షలు వచ్చినా అమ్మవారు ఒకసారి మనం మన మన సంకల్పము ఈవిడ రాధిక గారు ఏ విధంగా అమ్మవారు సంకల్పించుకున్నారు ఆ విధంగా ఏదనుకున్నా కూడా అమ్మవారు ఖచ్చితంగా అనుకునే దానికన్నా కూడా ఎక్కువగానే ఇస్తుంది. అది మన భక్తిని బట్టి ఉంటుంది అన్నమాట. అమ్మవారి చేత శ్రద్ధగా చేసుకోండి. ప్రథమతః లక్ష్మీ అష్టోత్తరం చెప్తాను.